హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. మనకు నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ దేని గురించి అంటే రిక్రూట్మెంట్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ త్రూ గేట్ 2023. ఇది సెంట్రల్ నవరత్న పిఎస్సి. ఇది టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనము మెకానికల్కి 127 ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ క్లియర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. ఎలక్ట్రికల్కి 100 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ 20, మెటలర్జీ 10, కెమికల్ 13, కెమిస్ట్రీ 7. టోటల్ 277 పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ నాట్ లెస్ దాన్ 65% మార్క్స్ అగ్రిగేట్ ఇన్ ఫర్ యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సిఎల్ అండ్ 55% వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి. ఫర్ కెమిస్ట్రీ డిసిప్లిన్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ or AIC with not less than 65% marks in aggregate for UR OBC EWS వాళ్ళకి, 55% మార్క్స్ ఫర్ SC ST వాళ్ళకి. Candidates in the final year of their engineering or post graduation for chemistry discipline may also apply. However, their case also will be considered only if ఒకవేళ వాళ్ళు set exam with request percentage of marks before or at the time of his personal interview. ఏదైతే ఎగ్జామ్ ఉందో అది పాస్ అయితే వాళ్ళను కన్సిడర్ చేసుకుంటామని చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది యూజీసీ గ్రాంట్ కానీ ఏఐసిటి అప్రూవ్డ్ యూనివర్సిటీస్ నుంచి అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫుల్ టైం డిగ్రీ ఉండాలి. మెకానికల్ డిసిప్లిన్ సంబంధించి మెకానికల్ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ డిసిప్లిన్లోకి వచ్చేసి ఎలక్ట్రికల్ కానీ పవర్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్కి ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా టెలికామ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెటలర్జీకి ఓన్లీ మెటలర్జీ వాళ్ళే. కెమికల్కి కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఎంటెక్ ఇన్ అప్లైడ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీకి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఏఐసి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years. క్రూషియల్ డేట్ వచ్చేసరికి April 2. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి గేట్ 2023 మార్క్స్ బట్టి అయితే కన్సిడర్ చేసుకుంటారు. గేట్ 2023 క్వాలిఫై అయి ఉండాలి. గేట్ 2023 మార్క్స్ మాత్రమే వ్యాలిడిటీ తీసుకుంటారంట. ఫర్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్ ఫాలోయింగ్ క్రైటీరియా. ఇదైతే ఫాలో అవుతున్నారు షార్ట్ లిస్ట్ చేయడానికి. ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాని యొక్క పర్సంటేజ్ వాళ్ళు ఇంజనీరింగ్లో కానీ కెమిస్ట్రీకి ఎంఎస్సీ కెమిస్ట్రీలో వాళ్ళు ఎంతైతే ఆన్లైన్ అప్లికేషన్లో మెన్షన్ చేస్తారో దాన్ని బట్టి ఫస్ట్ క్రైటీరియా అది. ద ఇనిషియల్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అసెప్టెడ్. ఫస్ట్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్లో ఎంత పర్సంటేజ్ ఉందో దాన్ని బట్టి, దాని తర్వాత సెకండ్లీ వ్యాలిడ్ గేట్ స్కోర్ 2023కి ఎంత వచ్చినాయి దాన్ని బేస్ చేసుకొని తర్వాత ఏబి ఇవి రెండు కన్సిడర్ చేసి మనకు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏ గేట్ పేపర్ ఇచ్చి ఉండాలంటే మెకానికల్ వాళ్ళు ఎంఈ మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ డిసిప్లిన్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్. ఓకే. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసరికి విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గేట్ 2023 అండ్ ద పర్ఫార్మెన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. వెయిటేజెస్ వచ్చి అసైన్ టు గేట్ 2020 గేట్ మార్క్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆర్ 90%, 10% రెస్పెక్టివ్లీ. గేట్ మార్క్స్కి అయితే 90% ఉంది అండ్ ఇంటర్వ్యూకి అయితే ఓన్లీ 10% కన్సిడరేషన్ ఉంది. ప్యాకేజ్ వచ్చేసరికి ఇనిషియల్ పే లెవెల్ వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 1 year ఆఫ్ ట్రైనింగ్లో. ట్రైనింగ్ అయ్యాక మనకు 60,000 ఈవెన్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్లో జాయిన్ అవుతాం. 60,000 నుంచి 1,80,000 విత్ 1 అడిషనల్ ఇంక్రిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు హెచ్ఆర్ఏ మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ డిఏ ఉంటుంది, క్యాఫిటేరియా అలవెన్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్లేస్మెంట్ వచ్చేసరికి 1 year ట్రైనింగ్ వెళ్ళాలి డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ద కంపెనీ. ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత క్యాండిడేట్స్ ఎక్కడన్నా పోస్టింగ్ చేయొచ్చు. నాల్కో ఇండియాలో ఎన్ని యూనిట్లోనో ఎక్కడన్నా పోస్టింగ్ చేయొచ్చు, లేదా అబ్రాడ్ అన్నా పంపించచ్చు, లేదా సబ్సిడరీ జాయింట్ వెంచర్స్లో కూడా పంపించచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి, అది ఒకసారి చూసుకోండి. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ వచ్చేసరికి
బాండ్ వచ్చేసరికి 3 lakh to 3 lakh లేదా 4 lakh ఉంటుంది. 1500 స్టాంప్ పేపర్ మీద. మినిమం పీరియడ్ వచ్చేసరికి 4 years సర్వ్ చేయాలంట ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. మెడికల్ ఫిట్నెస్ చూసుకోమంటారు. Selected candidates will have to undergo medical examination by companies identified hospitals or diagnostic centers in Bhubaneswar. మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత మనకు సెలెక్షన్ అనేది ఇస్తారు. అప్లికేషన్ ఫీ ఇది ఒకసారి మీరు చూసుకోండి. అప్లై చేసుకోవడం ఎలా అంటే NALCO www.nalcoindia.com ఈ వెబ్సైట్కి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చూసుకొని అప్లై నౌ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి March 4th రోజు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫర్ ఫీ కలెక్షన్ April 2nd అండి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి కూడా April 2nd రోజు అయితే ఫైనల్ డేట్ ఉంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే 2023 గేట్ పేపర్ ఇచ్చారో మీరు క్వాలిఫై అయినట్టు ఉంటే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. NALCO నవరత్న PSU. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.